సాధారణ ఎన్నికలు జరిగి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజుటి వరకు ఏ విషయంలో కూడా ఆ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలు అక్రమాలు ఎవరు ఊహించినటువంటివి, ఎవరు కూడా ఏకరువు పెట్టలేనటువంటివి. వాటిల్లో దళితుల మీద జరిగేటువంటి అక్రమాలైతే, దళితుల మీద జరిగేటువంటి దౌర్జన్యాలైనా, దళితుల మీద జరిగేటువంటి హత్యాకాండలైనా మనము ఏ రకంగానూ కూడా కప్పిపుచ్చుకోలే, దానికి ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితుల్లో వీలు కాలేనటువంటి విషయాలు అనేక ఉన్నాయి. వాటిలో ఎక్కడి నుంచో ఎత్తుకోబడలే. డాక్టర్ సుధాకర్ మరణం కాడి నుంచి నెల్లూరులో జరిగిన పొదలకూరులో నారాయణ మరణం వరకు ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు ఏ ప్రభుత్వంలో కూడా జరిగినట్లు మనము గమనించలేము. ఇప్పుడు మరి పుత్తూరులో చంద్రగిరి అది నగిరి నియోజకవర్గం, అక్కడ దొంగోట్లు వేయించుకొని దౌర్జన్యాలు చేసి అక్రమాలు చేసి ఎన్నో రకాలైనటువంటి లాలూచి పనులతో అక్కడ జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కొంత మెజారిటీ స్థానాలు దక్కించుకున్నది. దానిలో భువనేశ్వరి అనేటువంటి ఒక ఎస్సీ మహిళ కౌన్సిలర్గా ఆమె ఏకగ్రీవంగా గెలిచింది. ఆమె అది ఎస్సీ చైర్మన్ అని, ఆ చైర్మన్ పదవి నాకే కావాలని ఈ సదరు రోజా, అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి రోజాని సంప్రదిస్తే వాళ్ళ తమ్ముడు నీకే ఇస్తామమ్మా అని చెప్పాడు. నీకే ఇస్తాము, ఆయన పేరు కుమారస్వామి రెడ్డి, నీకేం ఇబ్బంది లేదు, నేనున్నాను, నేను చూసుకుంటాను, కానీ 70 లక్షల రూపాయలు ఇవ్వాలని బేరం పెట్టాడు ఆయన. ఆఖరాకి ఆమె పేదరాలు కాబట్టి నేను అట్ట ఇట్ట చేసి పదవి మీద ఉండేటువంటి వ్యామోహంతో ఆమె 40 లక్షల రూపాయలు ఇస్తానని ఒప్పుకొని దఫాల వారీగా 3 దఫాలుగా 40 లక్షల రూపాయలు ఆ కుమారస్వామి రెడ్డికి అతి సన్నిహితుడుగా ఉండేటువంటి సత్యాన్ని కాడి ఇచ్చి పంపించింది. ఇది జరిగిన తర్వాత ఆమె ఏం చేసిందంటే తెలివిగల పని, ఆమె ఇంట్లో 20 లక్షల రూపాయలు ఇస్తే ఆ 20 లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు ఎందుకైనా మంచిదని ఒక వీడియో తీసి పెట్టుకున్నది. ఆ తర్వాత ఆమెకు పదవి రాలా, వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఆమె అప్పటి నుంచి వాళ్ళని బతిలాడడం మొదలు పెట్టుకున్నది. నా సంగతి ఏంది, నా సంగతి ఏంది, నా సంగతి ఏంది. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉండేవాడిని దించేసి మళ్ళా నీకు ఇస్తాం అవకాశము అని చెప్పి ఆమెని ఏమారుస్తూ వచ్చారు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆమె గట్టిగా పట్టుకున్నది, ఏందమ్మా నాకు నా పరిస్థితి ఏంది, ఏది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే సాధారణ ఎన్నికలు దగ్గరకు వచ్చేసాయి, ఇప్పుడు మారిస్తే అసహ్యంగా ఉంటుంది, మీరు ఇబ్బంది పడతారు, అందుకని చెప్పి మీరేమి దిగులు పడబాకండి, మేము ఉన్నామని చెప్పి సాధారణ ఎన్నికలు అయిపోతే మనం గెలుస్తాం, ఈసారి కూడా గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీకే అవకాశం ఇస్తామని చెప్పి ఆ అమ్మాయిని మభ్య పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. భువనేశ్వరి పాపం ఎంతకెంతకో ఓర్చుకొని ఏం చేస్తే వాళ్ళు భయపెడుతున్నారు. వీళ్ళు నిన్ను అటు చేస్తాం, ఇటు చేస్తాం, గవర్నమెంట్ మాది, నువ్వు ఎస్సీ మహిళ అయితే మాకేమని చెప్పి విపరీతమైనటువంటి దౌర్జన్యాలు ఆమె మీద చేసేదానికి భయపెడతా ఉన్నారు. ఆమె ఆఖరికి చివరికి ఏం చేసిందంటే ప్రెస్ మీట్ పెట్టి ఆమె భర్త, ఆమెతో కూడా ఉండేటువంటి వాళ్ళు అందరూ కలిసి వాళ్ళతో బేరసారాలు నడిపిన తర్వాత 29 లక్షలు ఇస్తామని చెప్పి కుమారస్వామి రెడ్డి ఒప్పుకున్నాడు. 29 లక్షలు ఇస్తామని చెప్పి ఒప్పుకుంటే అది కూడా సాగదీస్తానే ఉండరు. ఈ విషయం పాపం పోయి రోజమ్మకి చెప్పింది. రోజమ్మ ఏం చేస్తుంది, ఆమె మొదటి నుంచి ఆమెకి ఈ లంచాలు తీసుకోవడం, వీటితో ఆఖరాకి తిరుమల ఊరికైనా పంపించే టికెట్లకు కూడా డబ్బులు తీసుకొని పంపించేటువంటి దౌర్భాగ్య స్థితిలో రోజారెడ్డి గారు ఉన్నారు.
ఈ విషయం కూడా ఆమె జనంలో ఎంత నానుడి పడిపోయి ఎంత చెడ్డ పేరు తెచ్చుకొని ఉండదంటే రోజారెడ్డి అమిత దుర్మార్గమైనటువంటి మహా చండాలమైన పేరు ఉంటుంది ఆ నగిరిలో. ఎంతోమంది వడమాలపేట ఆ పక్కన ఇంకొక మండలం వాళ్ళు కూడా ఈసారి టికెట్ ఇద్దని ఆమె అక్రమాలు చూడలేకుంటున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే పోయి జగన్ కాడ మొరపెట్టుకుంటున్నారు, అయ్యా మేము తేగలేకుంటున్నామని. ఇటువంటి పరిస్థితుల్లో అవి ఈ అమ్మాయిని భయపెడుతుందే కానీ తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు ఈమెకి అన్యాయం చేశారు, ఆమెను తీసుకొని వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన లేకుండా అమిత దుర్మార్గంగా ఆమె వ్యవహరిస్తున్నది. దీన్ని బట్టి మేమేం చేస్తుంటామంటే తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ పక్షాన ఆమె తెలుగుదేశం ఆమె వైఎస్ఆర్సీపీ ఎస్సీ అయితే కావచ్చు, కానీ ఎస్సీలకు జరిగే అన్యాయాలని ఎవరికి జరిగినా సరే మేము ఒప్పుకోము. దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితికైనా మేము పోయేదానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఆమెకి న్యాయం జరగాల. ఆమె దగ్గర తీసుకున్నటువంటి 40 లక్షల రూపాయలు ఆమెకి ఇచ్చేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అటు లేకపోతే ఆ కుమారస్వామి రెడ్డి మీద, సత్య మీద, రోజా మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి అరెస్టు చేసి లోపలికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విధంగా జరిగేంత వరకు మేము మా భువనేశ్వరికి అండదండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ నేను నమస్కారం. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వము, ఈ జగన్ ప్రభుత్వము దళితులు అనగా ఎస్సీ ఎస్టీల మీద చేసే అన్యాయం మీద వ్యతిరేకంగా ఈరోజు మా గూడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు మా మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. అయితే మా నాయకులు గూడూరులో ఈ ప్రాంతంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా పార్టీలకు అతీతంగా దళితులకి ఎక్కడ జరిగిన అన్యాయం జరిగిన కానీ ప్రశ్నిస్తూనే ఉన్నాం. మేము మా నాయకుల తరఫున అనేక సందర్భాల్లో మేము ఈ యొక్క వైసీపీ అరాచకాల్ని మేము గూడూరులో ఎండగడుతూనే ఉన్నాం. ఈ విషయమే కూడా మా నాయకుల మీద కూడా అనేక సార్లు కేసులు కూడా బుక్ చేసిన సందర్భాలు ఈ గూడూరులో. అయితే ఈ వైసీపీ ప్రభుత్వము, జగన్ ప్రభుత్వము ఎస్సీల్ని ఎంత హీనంగా చూస్తుందంటే చివరికి ఎస్సీల్ని మనుషులు చూసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో, ఈ యొక్క పార్టీలో. వాళ్ళు ఎంత బతికించారంటే గతంలో చూసాం మనం ఎక్కడో నార్త్ ఇండియాలో ఈ యొక్క దళితుల మీద మూత్రం పోయి చూసాం. కానీ ప్రభుత్వంలో చివరికి దళితుల నోట్లో మూత్రం పోయే స్థాయి కూడా ఈ యొక్క వైసీపీ నాయకులు, జగన్ ప్రభుత్వం దిగజారిపోయింది చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం నా దళితులకి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కానీ తన బృందానికి కానీ తన సామాజికులు కానీ దళితులంటే ఇష్టం లేదు, దళితులంటే అసహ్యం. కానీ వారి వల్ల ఓట్లు గుంజుకోవడం, వారిని వాళ్ళకు అనుకూలంగా స్థానాలు నిలబెట్టుకోవడం, ఆ స్థానాలు గెలుచుకోవడం, తద్వారా బెనిఫిట్ పొందడం వాళ్ళకి అలవాటు. అదేవిధంగా మా కులం మీకు ఇష్టంలే, కానీ మా డబ్బు మాత్రం మీకు ఇష్టం. ఈ నేపథ్యంలో పుత్తూరులో మా దళిత మహిళ, వైఎస్ఆర్ పార్టీ మహిళ, ఆమె పార్టీని కావచ్చు, ఆమె మా సోదరి అని మేము భావిస్తున్నాము. ఈ యొక్క పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశ చూపించి ఈ రోజానే ఎమ్మెల్యే, నగరి ఎమ్మెల్యే నీకు పదవి ఇస్తే చెప్పేసి ఆమె దగ్గర డబ్బులు తీసుకున్న సందర్భం. దాదాపు 4 లక్షలు డబ్బులు తీసుకొని ఆమెకి పదవి ఇస్తా అని చెప్పేసి మోసం చేస్తారు ఒక దళిత మహిళని. ఆ విషయం మీద మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే రోజా గారు చెప్తుంటారు చాలా సార్లు మీడియా ముందు వచ్చి ఆమె మీద పెద్ద సామాజిక ఉద్ధరించినట్టు, ఏదో పెద్ద వాళ్ళ జగన్ అయితే పెద్ద నాయకుడు అన్నట్టు ఉత్త ప్రజ్ఞాలు చెప్తుంటా మనిషి వచ్చి మీడియా ముందు వచ్చి. నేను అడుగుతున్నా రోజాని, ఏమ్మా రోజా, మీ జగన్ అన్న మాకు మేనమ్మ అవుతాడు, నువ్వు మాకు వదిన అవుతావు వరుసకి. సందర్భం అడుగుతున్నాం మేము నిన్ను, నీకు మనసు ఎలా పుట్టిందమ్మా? సాటి మహిళ, దళిత మహిళను మోసనాటికి మనసు ఎలా పుట్టిందమ్మా? ఇప్పటికే నువ్వు ఈ మంత్రి అయిన తర్వాత కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నావు. నువ్వు ఈ యొక్క ఏపీ మంత్రి అయిన తర్వాత నువ్వు అయినా నీ డబ్బు దాహం తీరలా. నీకు ఒకటే ఆదర్శం దేశంలో, జగనే ఆదర్శం నీకు. జగను 1,00,000 కోట్లు సంపాదించాడు, నేను కూడా దళితపులు సంపాదించుకోవాలి, జగనాన్ని రీల్చుకోవాలి నేను అనే ఆలోచనతో ఉన్నావు. ఆ నేపథ్యంలో నువ్వు అడ్డగోలు పనులు చేసి చివరికి ఆ వెంకటేశ్వర దేవాలయంలో దర్శనాలు కూడా నువ్వు రేటు ఫిక్స్ చేస్తావు. ఒక మనిషికి 30,000, 40,000 కుటుంబానికి వసూలు చేసుకుంటూ నెలకు నువ్వు ప్రతి ఒక్క కుటుంబంతో కూడా దర్శనం పోతుంటావు.
నెలకు నీ సంపాదన దర్శనాలకే దాదాపు 1 కోటి రూపాయలు వస్తుంది మేము అనుకుంటున్నాం, అంచనా వేస్తున్నాం. ఈ విధంగా దేవుని అడ్డపెట్టుకోవడం, డబ్బులు పంపిస్తున్నావు. చివరికి ఈ విధంగా మా ఎస్సీ మహిళలను కూడా నువ్వు మోసం స్థాయికి దిగజారిపోయినావు రోజా అని సందర్భంగా మేము గుర్తు చేస్తాం. భువనేశ్వరి అనే ఆమెకి మీరు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి. డబ్బులు తిరిగి ఇవ్వడం కాదు, రోజా మీద వాళ్ళ తమ్ముడు కుమారస్వామి రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బనాయించి వారిని జైలు పంపించినటువంటి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మా ఎస్సీ తరఫున, టీడీపీ తరఫున. ఎందుకంటే అది ఎదుర్కొనే అంటరాంతనం, అది అంటరాంతనమే, పార్టీలో ఉన్నా కానీ మతపరంగా చేసినా కానీ. కాబట్టి మహానుభావుడు అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి ఆ అట్రాసిటీ యాక్ట్ని, ఆ చట్టాన్ని ఈ దుర్మార్గ ప్రభుత్వము, ఈ జగన్ ప్రభుత్వము ఈ విధంగా దుర్యోగం చేస్తూ వారి స్వార్థం కోసం సాక్షాత్ ఎస్సీ మీద ఎస్సీ అట్రాసిటీ పెట్టినటువంటి ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ ప్రభుత్వం నడుపుతున్న ఈ యొక్క దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కూడా తప్పకుండా శిక్షించాలని చెప్పేసి సందర్భంగా మేము గూడూరు తెలుగుదేశం పార్టీ ఎస్సీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మా దళితులను కూడా కలిసి ఏకమై ఈ జగన్ రెడ్డికి కానీ ఇలా బృందానికి కానీ ఈ తోకల పార్టీలకి వీళ్ళందరూ కూడా రోజాకి వీళ్ళందరూ కూడా బుజ్జ పనిపించిన సందర్భంగా ఈ రాష్ట్రంలో మా ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా సోదరులను కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం. నమస్కారం. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వంలోని పర్యాటక మంత్రి రోజా గారు మా ఎస్సీల పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా మన గూడూరు మన సునీలన్న ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఈ ప్రభుత్వానికి కానీ రోజా లాంటి మంత్రులకు కానీ ఎప్పుడైతే ఈ ముఖ్యమంత్రి చెప్తున్నాడో మీకు మంచి జరిగితేనే ఓట్లు అనే ఉద్దేశంతో ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ముస్లింలు, నా మైనార్టీలని. ఎస్సీలకి మీరేం చేశారు, ఏ విధంగా మమ్మల్ని అవమానాలకు గురి చేస్తున్నారు, ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే ఎన్ని అవమానాలు మేము గురవుతున్నామనే విషయాన్ని ప్రజల వద్దకు వచ్చి మీరు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పని మీకు మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ, రోజా గారు ఈ రోజే కాదు గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నా కానీ పోలీస్ స్టేషన్ ముందరే ఒకనొక సందర్భంలో నేనేమో ఎస్సీ ఎస్టీనా మీరు నా నుంచి దూరంగా ఉన్నారన్న మాటలు మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మేడం మీరు ఎప్పుడు మాకు వ్యతిరేకమే, మీ ప్రభుత్వం మాకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఏ విధంగా ఈ ఎస్సీ ఎస్టీలు దళితులైన అందరం కలిసి మీకు బుద్ధి చెప్పబోతున్నారు, త్వరలోనే మీరు చూస్తారని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క చేసినటువంటి ఈ యొక్క చర్యల్ని ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మా ప్రియతమ నాయకులు డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ అన్న గారి ఆదేశాల మేరకు పుత్తూరులో ఒక ఎస్సీ కౌన్సిలర్ మోసం చేసిన ఈ పర్యాటక శాఖ మంత్రి రోజా గారు, నీకు చైర్మన్ పదవి ఇస్తాము, దానికి 70 లక్షలు ఖర్చు అవుతుంది అని బేరం పెట్టడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ పదవి ఆమె 70 లక్షలు కాదమ్మా 40 లక్షలు ఇస్తానని బేరం కుదిరించుకొని 3 విడతలుగా ఆమె 40 లక్షలు ఇవ్వటం జరిగింది. 40 లక్షలు తీసుకొని కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఆమెకి చైర్మన్ పదవి ఇవ్వకపోగా ఆమె కట్టిన 40 లక్షలు కూడా ఇచ్చేదానికి రోజా గారికి ఆమె అన్న ఆయనకి కానీ మనసు రావట్లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తల్లో ఒక విషయం మీద ఇప్పుడే మా చిరంజీవి చెప్పాడు. కానీ క్లారిటీ విషయం ఏంటంటే, దళితులు ఆమె దగ్గరికి వెళితే వాళ్ళ సమస్యలు చెప్పుకునేదానికి మీరు దూరంగా చేరి మాట్లాడండి, అమ్మిడికి రావద్దని చెప్పనే అన్న ఎమ్మెల్యే రోజా గారు. కానీ రెండోసారి కూడా ఆ నియోజకవర్గంలో ఆమెకి ఎస్సీలు ఎట్ట ఓట్లేసి రెండోసారి గెలిపించారనేది మాకైతే అర్థం కావట్లేదు. ఆ ఒక్కటే కాదు, వైసీపీ ప్రభుత్వమే దళితుల ద్రోహి పార్టీ వైసీపీ పార్టీ. దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా దళితుల మీద ఎన్ని కేసులు, ఎన్ని దాడులు, ఎన్ని మర్డర్లు, ఆడవాళ్ళ మీద ఎన్ని రేపులు జరిగాయో ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ చూస్తున్నారో లేదో తెలియదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న దళితులు మాత్రం ప్రతి ఒక్క విషయాన్ని దళితుల దృష్టికి తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళు గమనిస్తున్నారో లేదో తెలియదు. కానీ గమనించకపోతే 2024 ఎన్నికల్లో
ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితి అధోగతి పాలవుతుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని 2024లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి. అలాగే గూడూరు నియోజకవర్గంలో సునీలాలను చేసుకోవాలి. అదేవిధంగా రోజా తీసుకున్న 40 లక్షలు భువనేశ్వర్ అమ్మగారికి అఫీషియల్గా ఆమె 40 లక్షలు ఆమె చేత రోజా గారే ఇవ్వాలి. మధ్యలో మీడియేటర్లు వద్దు. ఇలా చేస్తేనే ఆయనకి దళితుల మీద ప్రేమ ఉన్నట్టుగా మేము భావిస్తాం. లేదంటే ఆమె మీద చీటింగ్ కేసు కట్టి ఆమె మీద ఆమె సోదరుడి మీద చీటింగ్ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి వాళ్ళిద్దరిని జైలుకు పంపేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలుపుకుంటాం. 2024 సునీల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ కార్యాలయంలో జరగడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే 2019 నుంచి ఇప్పుడు 2024 మార్చి దాకా ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనేక మా దళితుల మీద ఎక్కువగా అన్నీ జరుగుతున్నాయి. ఏంది అగాత్యాలు కానీ, హింసించడం కానీ, మానసికంగా దళితులను ఇబ్బంది పెట్టడం కానీ, ప్రతి ఒక్కరిని అలా చేయడం వల్ల ఏంటంటే గొంతెత్తితే వాళ్ళ మీద అనేకమైన దైకమంటే ఆలోచన చేయించడం కానీ ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వము దళితులు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు పెట్టినా మా దళితులు మా ఎస్సీ మా ఎస్టీ అంటుంటాడు. కానీ ఎస్సీ ఎస్టీలకు ఏం చేసిందేం లేదు. కరోనా టైంలో సుధాకర్ అనే డాక్టర్ మీద అనేక మానసికంగా ఇబ్బంది పెట్టి అతన్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి అతను మానసికంగా చనిపోయేంతవరకు అనేక ఇబ్బందులకు గురి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే జరిగింది. అంటే సుధాకర్ డాక్టర్ కాడి నుంచి మన పొదలకూరు నారాయణ అనే వ్యక్తి చనిపోయేంత వరకు కూడా ఈ ప్రభుత్వంలో దళితులకి జరిగింది ఏమీ లేదు. కానీ దళితులకు ఓట్లు మాత్రం కావాలి. వాళ్ళకి ప్రతిసారి చెప్పుకుంటుంటారు, ప్రతి సభలో చెప్పుకుంటుంటారు, మా దళితులు ఉన్నారు, మాకు ఓట్లు వేస్తారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు వేస్తారని. కానీ ఎందుకు వేస్తున్నారు? మంచి చేస్తారని వేశారు. పోయినసారి ఒకసారి అవకాశం అని చెప్పి అడిగారు, వేశారు. కానీ ఈసారి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు ఎవరైనా బీసీ అయినా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసే ప్రసక్తే లేదని ప్రతి ఒక్కరు కంకణం కొట్టుకొని ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ ఎక్కడైనా కూడాను ఎవరిని అడిగినా, ఏ ఓటర్ని అడిగినా కూడా సరే మేము ఏమమ్మా ఒకసారి వేసి బుద్ధి తెచ్చుకున్నాము, ఇంకా వేస్తా ఉంటే ఇంకేముంది ఇక్కడ, మాకేం ఇవ్వట్లేదు, ఆయన ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది లేదు, మాకేది అందింది కూడా లేదని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఈరోజు ముఖ్యంగా పుత్తూరు మున్సిపల్ చైర్మన్ కోసం అని చెప్పి భువనేశ్వర్ దళిత మహిళకి రోజా గారు ఖచ్చితంగా మేము నీకు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తానని చెప్పి 70 లక్షలు డిమాండ్ చేశారు. కానీ ఆమె ఎలాగేలో సరే 40 లక్షలు అందజేశారనమాట. ఎవరి దగ్గర? రోజా వాళ్ళ తమ్ముడు దగ్గర ఇచ్చినప్పుడు ఆమెకు పదవి పోయి ఇప్పుడు 2019 నుంచి 2024 మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తాం, రేపు జరగబోయే 2 monthsలో వస్తుంది. అయినా ఆ 40 లక్షలు తిరిగి ఇవ్వను లేదు. కానీ ఆ 40 లక్షలకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? ఆమెకి ఓన్ డబ్బులు ఉండదు. పక్కన ఎవరన్నా కాడి తెచ్చుకోండి. దళిత మహిళ ఇచ్చిందంటే అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది ఆ మహిళకి? దాని ఇంట్రెస్ట్ ఎంత? ఇప్పుడు రోజా ఎంత మోసం, ఎంత దగా చేస్తుంది దళితుల పట్ల. అందువల్ల రోజా మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళ తమ్ముడు కుమారస్వామి రెడ్డి మీద కానీ, ఆ సత్య అనే అతను వాళ్ళ దగ్గర ఉన్న మనిషిని కానీ అందరినీ సరే ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఆ భువనేశ్వరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళు మన ఎస్సీ వాళ్ళు దళితులు ఖచ్చితంగా ఆమెకు తోడుంటారు మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. మన గూడూరు మాజీ శాసనసభ్యులు సునీల్ గారి అధ్యక్షతన ఈ ఎస్సీ మీటింగ్ జరుగుతున్నాను. ఒకటే చెప్తా ఉన్నాను, పుత్తూరులో జరిగిన కౌన్సిలరు భువనేశ్వరం అన్యాయంగా జరిగిన దానికి మేము ఎస్సీలు అందరం కూడా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తున్నాము. అదేవిధంగా రోజమ్మ మంత్రి దళితులు అంటేనే ఒక చిన్న చూపుగా చూస్తుంది. అది ఎందుకంటే ఆమె మంత్రి కాబట్టి ఏమైనా మాట్లాడగలుగుతుంది. ఆ అవకాశం మాకు వస్తుందని మా దళితులకు కూడా మేము కూడా సాధించుకునేటట్లు ఉంటాము. కానీ ఒకప్పట్లో ఏమని ఉండదు, పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళ దళితుల
మేము దళితులం కాదు అని అన్నది. అదే ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఏం చెప్పాడు, నేను ప్రతి ఒక్కరికి మంచి చేసిందా, మంచి చేసిన వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారని అతను చెప్పాడు. ఇదే మంచి చేయటము. మాకెట్టో మమ్మల్ని తెరిపించిన దానికి, మా దళితుల్ని లేపు చూపించిన దానికి చాలా మాకు బుద్ధి వచ్చింది. కానీ ఇదే చెప్తా ఉన్నాం, ఇకనన్నా నువ్వు ఆమెకి 40 లక్షలు, ఆమెమో అరాజకాలతో ఆమె గెలవలేదు కదా, కౌన్సిలర్ కాలేదు కదా, ఆమెకి 40 లక్షలు కట్టినప్పుడు 40 లక్షలు రిటర్న్ మేము ఎస్సీలు ప్రతి ఒక్కరం కూడా ఆమెకి రిటర్న్ దానికి అంతటికి ఇవ్వాలని చెప్పి మేము ప్రతి ఒక్కరం ఎస్సీలు ఎస్టీలు అందరం కలిపి చేసే ఈ కార్యక్రమానికి అంతే. ఈరోజు మన గూడూరు పార్టీ కార్యాలయంలో మన ఇన్ఛార్జ్ వర్యులు వాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీటింగ్, దళితులు ఇక్కడ చేరిన దళితులందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అన్నవాళ్ళు చెప్పినట్టు గత 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితుల మీద అరాచకాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి. వైసీపీ పార్టీ అంటేనే దళితుల పక్షపాతి. ఇది అందరం ప్రతి ఒక్క దళితులవి తెలుసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నాను, ఆనందబాబు అనే ఒక వైసీపీ ఎమ్మెల్సీ ఆయన ఒక దళితుడిని చంపి నరికి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చారు. ఆయనకు మాత్రం బెయిల్ వచ్చింది. అదేవిధంగా కోటకత్తి సీను అని ఒక దళితుడు, ఆ అబ్బాయి ఒక రెడ్డి మీద ఊరికి అటాక్ చేస్తే ఆ అబ్బాయికి ఇప్పటికీ లేదు, బెయిల్ లేదు. ఇది ప్రతి ఒక్క దళితులు ఆలోచించాలి. ఎందుకంటే ఈ వైసీపీ మన దళితులు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈరోజు నిన్న మంగళవారం తిరుపతి జిల్లా పుత్తూరు పురపాలక సంఘంలో ఉన్న భువనేశ్వరి అనే కౌన్సిలర్, 17వ వార్డు కౌన్సిలరు, ఆమె ఇనామేస్గా ఎన్నుకోబడింది. ఆమె దళిత మహిళ. ఆ దళిత మహిళకి మున్సిపల్ చైర్మన్గా రిజర్వేషన్ ఉంది. అయినా కూడా రోజమ్మ మోసంతో ఆమెకి నాకు దళితులది రిజర్వేషన్ ఉంది కదా అంటే, అయినా కూడా 70 లక్షలకి వాళ్ళు డిమాండ్ చేసి 40 లక్షలకి ఆమెకు బేరవాడి వాళ్ళ అన్న కుమారస్వామి అంటే డైరెక్ట్ ఆమె తీసుకోదు కదా ఇచ్చిపుచ్చుకోవటాల్లో, అందుకని వాళ్ళ అన్నద కుమారస్వామి అనే ఆయన దగ్గర పంపించి 40 లక్షలు తీసుకున్నది, నీకు చైర్మన్ పదవి ఇస్తానని. కానీ దళిత మహిళలుగా ఈమె ఆశపడి పదవి కోసము ఇప్పటి వరకు ఆమెకి కనీసం పదవి కాదు కదా, ఏ మాట అడిగినా కూడా సమాధానం చెప్పడం లేదు. సరేనమ్మా, నాకు ఆ పదవి వద్దు, ఏమొద్దు, నా 40 లక్షలకి నేను వడ్డీ కట్టలేకపోతున్నాను, మేము దళితులు చిన్న నేను అప్పు సొప్పు తెచ్చుకొని మీకు ఇచ్చాను, ఏదో పదవి మీద ఆశతోనని నా డబ్బులు నాకు ఇవ్వమంటే అంత డబ్బు నేను ఇవ్వలేనని నిన్న 29 లక్షలకి బేరం ఆడారు. కానీ ఆ 29 లక్షలను నాకు ఇవ్వమంటే దానికి బెదిరింపు కాళ్ళు. అంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళది కదా, డైరెక్ట్గా వైసీపీ కౌన్సిలర్ అయినా కూడా డైరెక్ట్గా పోయి అవి ముఖ్యమంత్రి అది చెప్పుకోలేక దళితులంటే కొద్దిగా భయపడతారు అంతే. దానివల్ల నిన్న తిరుపతి పోయి ప్రెస్ క్లబ్లో ఆమె ప్రెస్ మీడియా వాళ్ళకి వివరించిదంతా చెప్పి ఈరోజు మీడియా ద్వారా మేమంతా తెలుసుకున్నాము. ఎక్కడైనా దళితులకి అన్యాయం జరిగితే మా దళిత సంఘాలు అన్నీ ఉన్నాము. ముఖ్యంగా అమ్మ రోజమ్మ, గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ మీరు దళితుల్ని చాలా చిన్న చూపు, మీ వైసీపీ మీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి అయితేమి, మీ నాయకులు అయితేమి మీరు చాలా చిన్న చూపు చూశారు. కానీ ఈరోజు ఆ దళిత మహిళ దగ్గర డబ్బు తీసుకునేదానికి సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మా దళితుల దగ్గర ఆ సొమ్ము తీసుకొని అమ్మ నువ్వు సంపాదించే డబ్బు చాలేదా? ఈ రోజుకి గతంలో నీ ఆస్తి విలువ ఎంత, ఈరోజు నువ్వు సంపాదించింది ఆస్తి ఎంత చూస్తే మీ నాయకుడి కంటే కూడా ఆయన అన్ని కోట్లు సంపాదించాను, నేను దాంట్లో కొద్దిగానే కనీసం నీది 100 కోట్ల పైగా టార్గెట్ ఉంటుంది. ఇది మరందరూ ఈ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించాలి. ఈరోజు మేము దళిత మహిళలుగా నేను డిమాండ్ చేస్తున్నాను. అమ్మ రోజమ్మ, గతంలో మీరు ఇది గుర్తుంచుకోండి అమ్మా,
మీరు అసెంబ్లీలో మా నాయకుడటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారి పుట్టుక గురించి మీ నాయకులు వివరిస్తే మీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కిలి నవ్వులు కానీ నువ్వు ఏమన్నావమ్మా, ఏదో భార్యని కొడుకుని ఏదో ఎగతాళి చేశారని అని ఎక్కిలిగా నవ్వావు. మేము మీడియాలో చూస్తుంటామమ్మా నేను గురించి. దేవుడికి పూజలు చేస్తున్నావు కదమ్మా. కర్మ సిద్ధార్థము అనేది ఒకటి ఉందమ్మా. ఆ కర్మ ఇప్పుడు నిన్ను వెంటాడుతుంది. మొన్న అక్కడ దత్తాత్రేయ మిమ్మల్ని ఆయన ఏదో ప్రెస్ మీటింగ్లో మిమ్మల్ని ఏదో విమర్శించి ఆ రోజు కూడా మీడియా ముందు మీరు బోరి ఏడ్చారు. కానీ ఈ రోజు కూడా అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఇది కర్మమ్మ. ఈ కర్మ ఎవరు తప్పించుకోలేరు. చరపకురా చెడేవు అనేది ఉందమ్మా. మీ నాయకుడు కూడా తొందరలోనే అనుభవిస్తారు. ఇప్పుడు మీకు మొదలైందమ్మ ఈ కర్మ. ఇది మాత్రం గుర్తించుకోండి. మా దళిత మహిళలుగా నేను ఖండిస్తున్నాను. మా భువనేశ్వరమ్మ గారికి ఆమె ఇచ్చిన డబ్బులు పైకి మొత్తం మీరు మీ అన్న ద్వారా కానీ మీ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా కూడా ఆమెకి ఆ డబ్బులు అందించాలి. లేకుంటే మా దళిత సంఘాలు మా దళితులు అందరం కలిసి మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. దీన్ని చీటింగ్ కేసు కింద మా రాజ్యాంగం రాసిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగం అనేది ఒక ఉందమ్మ దళితులకి. ఇది గుర్తించుకోండి. దాని ద్వారా మీరు అట్రాస్ కేసు పెట్టి మిమ్మల్ని చీటింగ్ కేసు కింద మిమ్మల్ని అందరికీ జైలుకు పంపించడం మట్టుకొని ఇది తథ్యమని కోరుకుంటున్నానమ్మా. ఈరోజు ఒక వైసీపీ కౌన్సిలర్ ఆమె ఇప్పుడున్నది కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏమాత్రం దీనికి న్యాయం చేకూరుస్తారని మేము కూడా ఎదురు చూస్తున్నాము. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడి చేయటం అనేది పరిపాటిగా మారింది. దానిలో భాగంగానే తిరుపతి జిల్లాకు సంబంధించి పుత్తూరు పురపాలక చైర్పర్సన్ పదవికి సంబంధించి ఒక బేరాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజా గారు, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఆర్కే రోజా గారికి పర్యాటక శాఖ మంత్రిగా పదవి ఇచ్చింది దేనికంటే ఈ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి చేయమని, ఆ స్థలాలు కావచ్చు, ఆ పర్యాటక శాఖకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం పెంచమని చెప్పి ఆ పదవి ఇస్తే ఈ ఆర్కే రోజా అనే ఈ వ్యక్తి ఒక మంత్రిగా ఉండి ఈ పర్యాటక శాఖకు సంబంధించినటువంటి పదవిని డబ్బులు ఎక్కడెక్కడ వస్తాయని చెప్పి పర్యటిస్తూ డబ్బులు సంపాదించే పనిలో ఉంది. అసలు సంగతినేమో పక్కన పెట్టింది. తన స్వలాభం కోసం డబ్బులు వచ్చే పనుల మీద పడి ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ డబ్బులు దండుకుందామని చెప్పి ఈ పర్యాటక శాఖ చేస్తూ ఉంది ఈ రోజా గారు. ఒక దళిత మహిళ, ఒక షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించినటువంటి ఎస్ భువనేశ్వరి గారు, ఒక కౌన్సిలర్ అనుకుంటాం అక్కడ 17వ వార్డు. యాక్చువల్గా ఆమెకి అర్హత ఉంది చైర్మన్ పదవి రావడానికి. అయినా సరే కుమారస్వామి అని చెప్పి రోజా గారి సోదరుడు సత్య అని ఈ కుమారస్వామి చెంచా అతన్ని మధ్యవర్తిగా పెట్టి, ఈ సత్య అనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టి 70 లక్షలకి బేరం కుదుర్చుకున్నారు ఈ పదవి. దాంట్లో 70 లక్షలు కాకుండా 40 లక్షలకి ఒప్పందం కుదిరింది. ఈ కుదిరినటువంటి ఈ ఒప్పందంలో భాగంగా ఈ 40 లక్షల రూపాయలని 3 విడతలుగా చెల్లించాలని చెప్పి 20 లక్షల రూపాయలు మామూలుగా ఇవ్వటం జరిగింది. ఇంకొక 20 లక్షల రూపాయలని ఈ సత్య అనే వ్యక్తి ద్వారా ఈ కుమారస్వామి సమక్షంలో ఈ 20 లక్షల రూపాయలని ఈ చైర్మన్ పదవికి సంబంధించి వారికి ఇవ్వటం జరిగింది. ఈ ఎస్ భువనేశ్వరి అనే ఈ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి మహిళ. నేను ఒకటే ఈరోజు చెప్తా ఉన్నా, ఈ రోజా గారికి ఈ మంత్రిగా ఉండి, అమ్మ బైబిల్లో ఒక మాట ఉంది, ఇతరులకు బోధించి నీకు నీవు బోధించుకోనవా అని.
బయటకు వచ్చి నువ్వు మాట్లాడే మాటలు ఎంత నిజాయితీ పరుల్లాగా, ఎంత నీతిమంతుల్లాగా మాట్లాడతావంటే ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పాల్సినటువంటి తరుణం, సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈరోజు నీ బండారం అంతా బయటపడింది, నీ భాగవతం అంతా బయటపడింది. నువ్వు బెంజ్ కారు ఎలా కొన్నావంటే ఇలా కొన్నావు. నువ్వు భయంకరమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక బంగ్లా కట్టావు అక్కడ. ఆ బంగ్లా ఎలా కట్టావంటే ఇలా కట్టావు. అర్థం కాల జనాలకి. సో దయచేసి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, నేను షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని, అంటే వారికి మేలు చేసేటటువంటి ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని అని చెప్పి ఈరోజు నువ్వు నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 20 లక్షలు ఇచ్చినటువంటి వీడియో ఆధారం ఉంది. భువనేశ్వరి గారి భర్త సుబ్రహ్మణ్యం గారు, అతని యొక్క కొడుకు చరణ్, ముగ్గురు కలిసి ఈరోజు బహిరంగంగా పత్రికా విలేకరుల సమావేశంలో వారికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి వారు చెప్పడం జరిగింది. దయచేసి ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉన్నా, నిమ్మకు నీరెక్కినట్లు ఉన్నా, దళితుల ద్రోహిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి చూడాల్సి వస్తుంది. జరిగినటువంటి అవినీతి భాగోతం ఏదైతే ఉందో, అక్రమ దందా ఏదైతే ఉందో, దీని మీద కానీ మీరు కానీ స్పందించకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి అని 1కి 1000 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఈ విషయం మీద కానీ మీరు కానీ యాక్షన్ తీసుకోకపోతే మీరు దళితుల ద్రోహి అని చెప్పి ఈరోజు షెడ్యూల్ కాస్ట్కు సంబంధించినటువంటి వ్యక్తులు డిసైడ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మా డిమాండ్ ఒకటే. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ ఒక షెడ్యూల్ కాస్ట్కు సంబంధించి అన్యాయం జరిగితేనే బయటికి రాదు. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగితే బయటకు వచ్చి పోరాడేటటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అటువంటి పార్టీ ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఈ కుమారస్వామి, ఈ సత్య, అదేవిధంగా మంత్రి రోజా గారి మీద బుక్ చేసి వారి మీద చర్యలు తీసుకొని ఎవరైతే నష్టపోయారో వారికి తిరిగి ఆ నగదును ఇప్పించవలసిందిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆదేశానుసారంగా గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా గూడూరు తెలుగుదేశం పార్టీ కావచ్చు, డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు కావచ్చు, షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా సరే దళిత మహిళలకు అన్యాయం జరిగినా, దళితులకు అన్యాయం జరిగినా ఖచ్చితంగా వారి తరపున పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు ఈ పార్టీ వేదికగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడే చెల్లి రోజమ్మ ఒక దళిత మహిళకి చేసేటువంటి మోసం, వంచన, కుట్ర అవన్నీ కూడా మా వాళ్ళందరూ కూడా బయటపెట్టారు. ఇంకెందుకమ్మా రోజమ్మా దయచేసి ఆ డబ్బులు ఇచ్చేసి, అసహ్యం కదా, సిగ్గులేదా? ఒక ఎస్సీ మహిళ దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకున్నానికి నీ మనసు ఎలా ఒప్పిందో నాకు అర్థం కాని పరిస్థితి. పైకి డంబాలు పలుకుతావు, నిజాయితీ అంటావు, ఇంకో మహిళ అంటావు, ఆ మహిళ అంటావు, కానీ నువ్వు చేసే పని ఈ విధంగా అన్యాయంగా దళితుల దగ్గర ఇప్పుడే మా శైలం చెప్పినట్టు ఒక దళిత మహిళ అంత డబ్బు ఏమైనా తీసుకొస్తామా, వడ్డీకి తెచ్చుకుంటుందమ్మా. ఆ వడ్డీ సహా పూర్తిగా వెంటనే ఆమెకు చెల్లించమ్మా. ఆల్రెడీ నువ్వు ముద్రపడిపోయినావు. నువ్వు దళిత వ్యతిరేకని మీ నాయకుడు ముద్రపడ్డారు, మీరు దళిత వ్యతిరేక అని చెప్పి ముద్రపడ్డావు. అట్లాగే మేము డిమాండ్ చేసిందంటే రోజం పైన వాళ్ళ సోదరులు కుమారస్వామి రెడ్డి పైన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలని డిమాండ్ చేస్తున్నావు. నువ్వు డబ్బులు ఇచ్చినా దళిత మహిళను మోసం చేశావు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అన్ని దళిత సంఘాలు కానీ దళిత నాయకులు కానీ స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రెడ్డి గారు ఆసరా
అంటున్నాడు. ఈ ఆసరా ఒక పెద్ద టోకరా ప్రజలపైన. అట్లాగే ఈ మహిళల యొక్క మాంగళ్యాలు పెంచడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఉన్నారు, ముందు వరుసలో ఉన్నాడు పెద్ద. అట్లాగే ముఖ్యంగా ఆయన ఇచ్చేది గోరంతే, దోచేది కొండంత. ముఖ్యంగా డాక్రా రుణమాఫీ, డాక్రా వాళ్ళకి రుణమాఫీ, అలాగే పసుపు కుంకుమ ద్వారా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 1 కోటి మంది మహిళలకు ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఇచ్చాడు. ఎలక్షన్ ముందు కూడా 10,000 రూపాయలు ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కొక్క మహిళ పొందిన లబ్ధి 15,000కి తగ్గించడం జరిగింది. అంటే మేము 20,000 ఇస్తే ఈయన 5,000 తగ్గించి 15,000 ఇచ్చిన పరిస్థితి ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ రకంగా 50 లక్షల మంది డాక్రా మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు టోకరా వేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేడు రాష్ట్రంలో 1,24,00,000 మంది డాక్రా మహిళలు ఉంటే 79 లక్షల మందిని ఈయన కుదించాడు. 1,74,00,000 మంది డాక్రా మహిళలు ఉంటే ఈయన డాక్రా మహిళల్ని 79 లక్షల మందికి కుదించిన విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మిగిలినటువంటి 35 లక్షల మంది మహిళలకు మొండి చేయి చూపించిన ఘనత ఈ టోకరా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మద్యం రేట్లు 3 రెట్లు పెంచి 2 లక్షల విలువ చేసే నాసిరకం మద్యం అమ్మి భార్య బిడ్డలు తినాల్సినటువంటి మందులకు కానివ్వండి, అలాగే భోజనానికి కానివ్వండి, డబ్బంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాసిరకం మద్యం ద్వారా మగవాళ్ళ దగ్గర వసూలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు అందరికి కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే పిన్నమ్మ తాలిని తెచ్చినటువంటి హంతకుడిని అరెస్ట్ చేయకుండా ఇప్పటివరకు కూడా అడ్డుకట్ట వేస్తున్నది ఈ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే కొని తినే ప్రతి వస్తువు పైన కూడా ధరలు పెంచి ఒక కుటుంబం పైన ఇప్పటికి 57 నెలలకి 3 లక్షల రూపాయలు ఒక 30,000 రూపాయలు ఒక కుటుంబం మీద భారం వేసినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే చంద్రన్న పాలనలో 0 వడ్డీ 5 లక్షల వరకు వర్తింపు చేస్తే దాన్ని జగన్ రెడ్డి 3 లక్షల వరకు తగ్గించాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు సెంటు పట్టాల్లో ఇళ్ల నిర్మాణం చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఒక్క ఇళ్ల నిర్మాణం కూడా చేయకుండా కట్టినటువంటి టిట్కోయిలు కూడా ఇవ్వకుండా చేసినటువంటి మహా పెద్ద మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అతను అధికారంలోకి వచ్చి ఉంటే ఏడాదికి 3,000 ఇళ్ళు ఇచ్చే ఉండేవాడు. అట్లాగే చంద్రబాబు అధికారంలో ఉంటే అవాతాతలకి వచ్చిన సంవత్సరంలోనే 3,000 రూపాయల పెన్షన్ పెంచి ఇచ్చేవాడు. అంటే ఈయన ఈ వాయిదాల వరుస మీద పెట్టి ఈరోజు ప్రతి అవ్వాతాతకి 30,000 రూపాయలు నష్టం చేకూర్చినటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మహిళలకు పెళ్లి కానుక రద్దు చేసి ఎంతోమంది ఆడపిల్లలకి తీరని అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా అంగన్వాడీ జీతాలను చంద్రన్న 6,300కి పెంచితే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో 1,000 రూపాయలు మాత్రమే పెంచాడు. మళ్ళీ వాళ్ళకి అబద్ధ వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు మేలో జూన్లో వచ్చేటప్పుడు జూన్లో పెంచాడంట. అంటే జూన్లో మళ్ళీ ఎవరు కూడా వస్తుంది? పెంచాల్సి చంద్రబాబు నాయుడు గారే. ఈయన పాటికి ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఈ రాష్ట్రంలో ఉంటాడో, ఈ దేశంలో ఉంటాడో, ఎక్కడ పారిపోతాడో తెలియని పరిస్థితిలో వాళ్ళు చెప్పడం, పాపం అమాయక అంగన్వాడీ వాళ్ళు నమ్మడం నిజంగా అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఎన్సీఆర్బీ ప్రకారం ఈ ఒక్క 2002లోనే మహిళలపైన 25,503 నేరాలు జరిగాయి ఈ రాష్ట్రంలో. అట్లాగే 601 అత్యాచారాలు జరిగాయి. అలాగే 180 అత్యాచార యత్నాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. నేరాల రేటు 66.4 కాక అంటే జాతీయ స్థాయిలో 64.4 అయితే ఏపీలో మాత్రం 96.2. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా మహిళలపైన ఈ అత్యాచారాలు జరిగాయని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు అంతా ఇంత కాదు. అలాగే ప్రజల్ని మోసం చేసేందుకు నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. అంటే సెలబ్రిటీస్ అంట వీళ్ళందరూ, వాళ్ళ చెల్లెలు కూడా ఇంక్లూడింగ్.
అంటే జగనన్న వదిలిన బాణం కూడా సెలబ్రిటీ అంటారు. అంత అన్యాయం అంటే ఆమె పైన వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు రకరకాల ప్రచారాలు కూడా చేస్తున్నారు. అంటే అధికారం కోసం నీకు చెల్లైనా ఒకటే తల్లైనా ఒకటే, ఎవరైనా సరే ఏమన్నా చేసేటువంటి సమర్థుడివి. ఆల్రెడీ చిన్నాయన్ని చంపేసినటువంటి వ్యక్తిని రక్షిస్తున్నటువంటి పెద్ద ఆయన నువ్వు. కాబట్టి నీకు ఆడపడుచులన్నా ఆడవాళ్ళన్నా నీకు గౌరవం లేదు. పేరుకు మాత్రం చెప్పేది ఆసరా, నా అక్క చెల్లెలమ్మ కోసం ఆసరా అని చెప్పేట మాట దీర్ఘాలు చేసి మాట్లాడడం తప్ప చేసేది మాత్రం శూన్యమని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మీరు ఇచ్చేటువంటి ఆసరా అది ఆసరా కాదు, ఇది ఒక పెద్ద టోకరా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.